వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా క్యారెట్ ఉపయోగించి మనం ఒక మంచి ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. సో బటర్ఫ్లైస్ అలాగే మధ్యలో ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వచ్చేట్టుగా. ఓకే, సో కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే మనకు బటర్ఫ్లై సైజ్ అనేది కూడా కొంచెం పెద్దగా వస్తుంది. దీన్ని స్లాంట్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని కొంచెం ఇలా స్లాంట్గా కట్ చేసుకుంటే మనకు హార్ట్ షేప్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, హార్ట్ షేప్ కట్ చేసుకోవడానికి ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. సో అలాగే క్యారెట్లో కూడా సో కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా సేమ్ స్లాంట్. ఓకే, సో దీంట్లో మీకు ఇంకొంచెం వేరియేషన్ కావాలనుకుంటే బీట్రూట్లో చేసుకోవచ్చు, లేకపోతే రాడిష్లో చేసుకోవచ్చు. కీరా ప్లేస్లో కూడా మీరు ఇంకా వేరే ఏదైనా వెజిటేబుల్ అంటే రూట్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు. అంటే చిలకడదుంప టైప్లో కానీ, లేకపోతే రా బనానా కానీ, లేకపోతే జుక్నీ ఉంటుంది కదా ఎల్లోష్ కలర్లో కూడా వస్తుంది, అలాంటివి కూడా తీసుకోవచ్చు. సో వాటితో తయారు చేసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ అనేది మనకు వస్తాయి. సో ఇది కూడా సేమ్ హార్ట్ షేప్లోనే కట్ చేసి ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాం. వాటిలో అంటే కొంచెం మల్టీ కలర్లో చేసుకుంటున్నాం మనం చేసుకునే బటర్ఫ్లైని. సో కలర్ అనేది మన చాయిస్. ఒకసారి మనం డ్రాగన్ ఫ్రూట్లో కూడా చేసుకోవచ్చు. అది వైట్ కలర్లో వస్తుంది, కొన్ని ఏమో మనకు పింకిష్ కలర్లో వస్తాయి కదా. పింక్ కలర్లో వచ్చే దాంట్లో చేసుకుంటే కలర్ అనేది మనకు చాలా బాగా కనిపిస్తుంది. లేకపోతే ఆరెంజ్ హైబ్రిడ్ ఆరెంజ్ తీసుకుంటే మీకు ఆరెంజిష్ కలర్లో వస్తుంది. ఓకే, ఒక్కోసారి మనకు మార్కెట్లో రెడ్ రాడిష్ వస్తుంది. పైన స్కిన్ అంతా మనకు రెడ్ కలర్లో అంటే పింక్ కలర్లో ఉండి లోపల వచ్చేసి వైట్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకుంటే కొంచెం బార్డర్ లైన్ మీకు అలా ఏదో స్కెచ్ చేసినట్టుగా వస్తుంది అనమాట. సో అలా కూడా మనం దొరికే వెజిటేబుల్స్తోనే ప్లేట్ గార్నిష్ని అందంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లోనే బాడీ కొరకు డ్రాప్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా. ఓకే, సో ఇక్కడ ఈ బాడీ కొరకు కూడా మనకు కావాల్స్తే పొడి వంకాయ ఉంటుంది కదా, లాంగ్ బ్రింజాల్. సో అది తీసుకుంటే దాంట్లో కూడా మనం చేసేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజులో వంకాయలు దొరికితే దాంట్లో కూడా మనకి ఇలా వింగ్స్లోకి కట్ చేసేసుకోవచ్చు అనమాట. గ్రీన్ వంకాయ దొరుకుతుంది, పర్పుల్ కలర్లో దొరుకుతుంది. సో వాటిలో కూడా మనం వేరియేషన్స్ అనేవి చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఏంటంటే మెయిన్గా ఒక ఐడియా అంటూ ఉండాలి, ఇలా చేసుకోవచ్చు, ఈ వెజిటేబుల్స్ మనం వాడుకోవచ్చు అనేది. అప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి డిజైన్స్ని హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మధ్యలో కొంచెం అలా కట్స్ లాగా కనిపించడానికి గ్రూవర్తో లైన్స్ ఇస్తున్నాను. దీంట్లో యాంటీనాస్ తయారు చేస్తున్నాను. జస్ట్ పల్చటి స్కిన్. ఓకే, సో
సో వీటి వెనకాల ఉన్న కొంచెం ఎక్సెస్ ఇదేదైతే ఉందో దీన్ని కొంచెం తీసేసి అప్పుడు మనకు అది నీట్గా ఇలా నిలబడుతుంది. అది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటే అది ప్రాపర్గా నిలబడకుండా పడిపోతుంది అనమాట. అప్పుడు మనకు ఆ డార్క్ కలర్ కాకుండా లైట్ అండ్ మిక్సింగ్లో కనిపిస్తుంది అనమాట. సో కొంచెం ఓపికతో ఇది ఇలా అన్నీ కూడా పీల్ చేసుకొని చిన్న చిన్న పార్ట్సే ఉంటాయి, వాటిని కొంచెం ఓపిక చేసుకోవాలి. అప్పుడు మనం చేసే కార్యం నీట్గా కనిపిస్తుంది. డిస్ప్లే పెట్టినప్పుడు లుక్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట. ఇంత కష్టపడి చేస్తాం, కొంచెం ఓపికతో ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ బాగుంటుంది. ప్లేట్లోకి వీటిని షిఫ్ట్ చేసేసుకుందాం. వీటి అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత మిగిలిన స్పేస్ మనం ఫ్లవర్స్లా కానీ లేదా లీవ్స్లా కానీ రెడీ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. సో లిఫ్ట్ చేసుకోవడానికి కొంచెం నైఫ్ ఇలా కింద నుంచి పెట్టేసుకుంటే మనకు ప్రాపర్గా వచ్చేస్తుంది, అది అటు ఇటు జరగకుండా. రెండింటిని కలిపి ఎట్ ఏ టైం ఇలా లిఫ్ట్ చేస్తుంది కదా, బాగుంటుంది, కింద పడిపోకుండా అది విడిపోకుండా. ఓకే, అరేంజ్మెంట్ చేసుకునేటప్పుడు కూడా మనం కట్ చేసుకున్నవి నీట్గా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, ఒక్కొక్కటి జాగ్రత్తగా గమనించుకుంటూ చేసుకుంటే మనకు బాగుంటుంది అది చేసుకున్న డిజైన్ కూడా. నెక్స్ట్ యాంటీనాస్. ఓకే, సో మధ్యలో క్యారెట్తో ఒక చిన్న సైజ్ రోజ్ ఫ్లవర్ తయారు చేస్తున్నాను. సో కంపల్సరీ ఇదనే కాదు, మీకు ఈజీగా ఏదైతే వస్తుందో ఆ ఫ్లవర్ని తయారు చేసేసుకొని మధ్యలో డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. రిలేటెడ్గా ఉండేది మధ్యలో ట్రై చేస్తున్నాను. అంటే బటర్ఫ్లైస్ అంటే ఎక్కువగా అవి ఫ్లవర్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి కదా, కాబట్టి ఒక ఫ్లవర్ లాంటిది పెట్టేసుకుంటేనే బాగుంటుంది. వేరే ఏదో డిజైన్ చేసేసి ర్యాబిట్నో లేకపోతే ఇంకేదో పెట్టేసుకున్న కన్నా దానికి రిలేటెడ్గా ఉండే ఇలాంటి ఫ్లవర్స్ పెడితేనే బాగుంటుంది. ఓకే, సో ఇది బీట్రూట్తో చేసినా బాగానే ఉంటుంది. మీకు అందుబాటులో ఉండే మెటీరియల్తో హ్యాపీగా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. ఎనీ రూట్ వెజిటేబుల్స్తో వస్తుందన్నమాట ఇది రోజ్ ఫ్లవర్ అనేది. కలర్ కాంబినేషన్ బట్టి మీరు రాడిష్ కానీ బీట్రూట్ కానీ లేదా క్యారెట్తో కానీ దేంతో అయినా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇలా సెంటర్లో వస్తుంది. దాని సైడ్లో చిన్నగా లీవ్స్లా చేస్తున్నాను. ఓకే, డైమండ్ షేప్. రైట్, సో ఇది థిన్ స్లిట్స్. సో థిన్గా ఉండాలి, అప్పుడే ఇది బాగా బెండ్ అవుతుంది, మనకు కావాల్సిన షేప్ అనేది కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీటిని కొంచెం ఇలా ఒక పక్కకు ప్రెస్ చేస్తే మనకు ఇలాంటి డిజైన్ వచ్చేస్తుంది.
కొంచెం ఫ్లాట్గా చేస్తున్నాను, అక్కడ అది ప్రాపర్గా కూర్చోవడానికి. అంటే ప్లేస్మెంట్ తర్వాత కూడా మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే కింద పడిపోకుండా మనం చేసిన కార్వింగ్ ఇంకొంచెం బాగా కనిపించే విధంగా. సో ఆ చిన్న చిన్న చేంజెస్ అన్నమాట, దానికి కూడా రెడీ ఉండాలి. అంటే మైండ్ పరంగా మనం ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో బటర్ఫ్లైస్ విత్ క్యారెట్తో రోజ్ ఫ్లవర్ చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. వైట్ కలర్లో తీసుకున్నాను ప్లేట్ నేను. సో మనం తీసుకునే వెజిటేబుల్కి తగ్గట్టుగా కలర్ అనేది తీసుకుంటే ప్లేట్ బ్రైట్గా కనిపిస్తుంది చేసిన డిజైన్. ఓకే, సో సింపుల్ కటింగ్తోనే మీరు ఇలా బ్యూటిఫుల్గా మనం ప్లేట్ గార్నిష్ అనేది తయారు చేసుకుంటాం. ఓకే, సో తప్పకుండా మీరు ట్రై చేయండి.